ఈరోజు ఈ మీటింగ్ చూస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు, మన కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ ని ఇనాగ్రేట్ చేస్తున్నారనేటటువంటి ఆలోచనతో సంతోషంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఇది సముచితమైన సమయమని నేను అనుకుంటున్నాను. ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒట్టి ముఖ్యమంత్రే కాదు, భవిష్యత్తుకి బంగారు బాటలేసేటటువంటి ముఖ్యమంత్రిగా మన ముందుకు వచ్చారనే సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది 25 ఎకరాల్లో 2600 మంది విద్యార్థులు ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి ఆహారం, ప్రపంచ స్థాయి ఆట స్థలాలు, ప్రపంచ స్థాయి హాస్టల్ సౌకర్యాలు కల్పించేటటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఇవాళ శంకుస్థాపన చేశారు. రాష్ట్రం మొత్తంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొని వచ్చి ఇవాళ సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొని రావడానికి నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టి భారతదేశం మొత్తానికి ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా నిలిచాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, సమయం తక్కువగా ఉన్నా నేను 5 నిమిషాలు ఇక్కడ తప్పనిసరిగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాను.